అరవదు అరవదు, కొంచెం తాగటానికి నీళ్ళు. మా ఠాగూర్ గారి దగ్గర నుంచి విత్తనాలు, ఎరువు, అరువు తీసుకున్నారో దాని డబ్బు వెంటనే ఇప్పుడే ఇవ్వాలి. సత్నా ఉత్కడిలో ఉన్న పేద ప్రజల కంటే ఇక్కడున్న ఆదివాసుల జీవితాలు చాలా దారుణంగా ఉన్నాయి. దీనికంతటికీ మూల కారణం ఆ అమ్మగారే. మనం ఏదో ఒక దారి చెయ్యాలి అమర్. మీరంతా ఏం చేస్తున్నారు? అమ్మగారండి, వీళ్ళు మా గ్రామ పిల్లలు. మీదట పిల్లల్ని, మేకల్ని కాయడానికి పంపొద్దు. మీరు మీ జీవితం మా పోరాటం కోసం ఎందుకు త్యాగం చేస్తున్నారు? పనికి జీతం, తిండి మాత్రమే. జమీందార్ భూములు పండించే ఆదివాసుల రైతులకు కూలీలు లేవు. ఎంత ధైర్యం ఉంటే నా ముందు అలా మాట్లాడతాను? నేను మీకు తోడుగా ఉంటాను కరుణి. ఈ గ్రామ ప్రజలకి జబ్బు వచ్చినా సరే, వాళ్ళు చచ్చినా సరే, ఆ ఎవరం ఈవిడికెందుకో. సిస్టర్ రాణి మరియా, ఇది మీకు లాస్ట్ వార్నింగ్. వీళ్ళు మీకు చుట్టాలు లేదా గ్రామ ప్రజల్లా కనిపించట్లేదు. దయచేసి మీరు మమ్మల్ని వదిలేసి ఎక్కడికి వెళ్ళకండి. గ్రామ ప్రజలు ఎలా బ్రతకాలో మేము నిర్ణయిస్తాం. ఒకవేళ మనం మన సౌకర్యం కోసం ఇంకొకరికి హెల్ప్ చేయకపోతే మనం అంకితం చేసిన ఈ జీవితానికి అర్థమేంటి చెప్పు?